ఇండియాలో దొరికినట్టు మాకు తంగేడు పువ్వు, గునుగు పువ్వు, పట్టుకుచ్చు ఇట్లాంటి పువ్వులు ఏమీ దొరకవు. కానీ బతుకమ్మ అంటేనే అవి మెయిన్. కానీ యూఎస్‌లోనైతే అదైతే పక్కా మిస్ అయితాము. బట్ ఇక్కడ ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులతోటి ఆ కలర్ కాంబినేషన్స్ చూసుకొని మాత్రం నేనైతే బతుకమ్మ చేస్తా. సక్సెస్‌ఫుల్‌గా ఇది నా థర్డ్ ఇయర్. పెళ్ళయ్యి 11 ఇయర్స్ అవుతుంది కానీ మా అత్తగారికి వంతెన లేక కొన్ని ఇయర్స్ అయితే బతుకమ్మ పేర్చలేదు. ఇంట్లో ఆడపిల్ల పుట్టినాక పేర్చుకోవచ్చా అని అడిగితే పేర్చుకోమనింది మా అత్తమ్మ. సో అప్పటి నుంచి నేనైతే వేరుస్తున్నా. ఇయర్ మా ఇంటి వెనకాల ఉన్న ఫ్రెండ్ రమ్మనింది బతుకమ్మ ఆడుకోవడానికి. సో ఫ్రెండ్స్ అందరం కలిసి వాళ్ళ గరాజ్ లోనే ఆడుకున్నాము. మా ఇంటి ముందట ఉన్న అమెరికన్ ఐమన్ కూడా పిలిచినాం. ఇట్లా మేము బతుకమ్మ అని పువ్వులతోటి సెలబ్రేట్ చేసుకుంటాము అని అంటే తను కూడా కాసేపు వచ్చి బతుకమ్మ ఆడింది. మంచి అనిపించింది చూడడానికి. అది అయిపోయినాక ఇంకో ఫ్రెండ్ కూడా వాళ్ళ ఇంటికి రమ్మనింది బతుకమ్మ ఆడుకోవడానికి. సో అక్కడ కూడా పోయి కాసేపు ఆడుకున్నాము. ఇక్కడ వాగులన్న కాన్సెప్ట్ ఉండే కాబట్టి ఒక టబ్ లోనే నీళ్లు మొత్తం నింపుకొని అందులోనే బతుకమ్మలను అయితే పంపేసుకున్నాము. అప్పటికే ఇంకా లేట్ నైట్ అయిపోయింది. మా ఫ్రెండ్ అయితే డిన్నర్ ప్రిపేర్ చేసింది మా అందరి కోసము. సో ఎమ్మి డిన్నర్ తినేసి ఆ డే అయితే ఎండ్ చేసుకున్నాము. మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో